వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్ఫైర్ ట్రేడర్. దిస్ ఇస్ చందు. ఇన్ఫోసిస్ ఏడిఆర్ 5% క్రాష్ అయింది. విప్రో ఏడిఆర్ 3% క్రాష్ అయింది. యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ మోర్ దెన్ 800 పాయింట్స్ ఫాల్ వచ్చింది. నాస్డాక్ ఎస్ఎన్పి 500 కూడా బిగ్ వేలో ఫాల్ అయ్యాయి. గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపిస్తుంది. అసలు ఏం జరిగింది అండ్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ట్రేడ్ సెటప్ గురించే అలానే ఇంకొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్గా మాట్లాడుకుందాం. అసలు ఇంత బిగ్ వేలో డ్రాప్ రావడానికి మెయిన్గా టూ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి ఇక్కడ చూడండి, ఇన్ఫోసిస్ ఏడిఆర్ 5%, విప్రో ఏడిఆర్ 3%, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్స్లో కూడా ఫాల్ కనిపించింది. ఇక్కడ మీరు చూడొచ్చు, సిట్రిని అనే ఒక రీసెర్చ్ కంపెనీ ఒక హ్యూజ్ రిపోర్ట్ అయితే రీసెర్చ్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. 2028కి ఏఏ వల్ల పేమెంట్ అండ్ సాఫ్ట్వేర్ స్టాక్స్ డిస్ట్రాయ్ అయిపోతాయని చెప్పారు. ఎస్ఎన్పి 500 38% డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట జూన్ 2028కి. అలానే 15% వర్క్ ఫోర్స్ రెడ్యూస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయంట. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 4.85% వరకు ఉంది. 2028కి 10.2% వరకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంక్రీజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయంట, విచ్ ఈజ్ హ్యూజ్ డ్యామేజ్. ఇప్పుడు ఈ రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ చేయడం వల్ల సాఫ్ట్వేర్ స్టాక్స్ అలానే పేమెంట్ రిలేటెడ్ స్టాక్స్లో బిగ్ వేలో డౌన్ సైడ్ మొమెంటం కనిపించింది. లైక్ డోర్ డాష్ మనకి ఆల్మోస్ట్ 7% క్రాష్ అయింది. అలానే ఊబర్, సేల్ ఫోర్స్, మొంగోడిబి అండ్ యాప్లోవిన్ ఇలాంటి స్టాక్స్లో బిగ్ వేలో ఫాల్ కనిపించింది. అలానే పేమెంట్ రిలేటెడ్ స్టాక్స్ కూడా చూడండి, వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్లో కూడా మోర్ దాన్ 4% డ్రాప్ అయితే కనిపించింది అనమాట. దీనివల్ల ఐషేర్స్ ఎక్స్పాండెడ్ టెక్ సాఫ్ట్వేర్ సెక్టర్ ఈటీఎఫ్ అనేది ఆల్మోస్ట్ 5% డ్రాప్ కనిపించింది. సో బిగ్ ఇంపాక్ట్ అనమాట. దీనివల్లే మనకి ఈరోజు కంప్లీట్గా మనకి డౌ జోన్స్, నాస్డాక్, ఎస్ఎన్పి 500లో బిగ్ వేలో ఫాల్ కనిపించింది. ఓకే, ఇది సాఫ్ట్వేర్ అండ్ పేమెంట్ రిలేటెడ్ స్టాక్స్ రిలేటెడ్గా ఇంపాక్ట్ చేసింది కదా. మరి మన ఇన్ఫోసిస్ ఏడిఆర్ ఎందుకు ఇంత బిగ్ వేలో డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది అంటే దీనికి కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. మీకు ఐబిఎం స్టాక్, ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఈ కంపెనీ ఆల్మోస్ట్ 13% ఫాల్ అయిపోయింది. ఐబిఎం స్టాకే కాదు, మనకి ఐటీ రిలేటెడ్ చాలా స్టాక్స్లో ఫాల్ కనిపించింది. ఇందాక మాట్లాడుకున్న రీజన్తో పాటు ఇంకొక మెయిన్ రీజన్ ఉంది. అదేంటంటే ఇక్కడ మీరు చూడండి, ఐబిఎం అలానే లైక్ రిమైనింగ్ స్టాక్స్లో కూడా ఆల్మోస్ట్ 10% క్రాష్ కనిపించింది. ఏంటంటే యాంథ్రోపిక్ వాళ్ళ వల్ల. యాంథ్రోపిక్ ఏఐ టూల్ రీసెంట్గా వచ్చింది కదా, వీళ్ళ దగ్గర నుంచి కొన్ని స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి, అనౌన్స్మెంట్ వచ్చాయి. ఐబిఎం స్టాక్ 13% డౌన్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏఐ కంపెనీ యాంథ్రోపిక్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. వాళ్ళకి క్లౌడ్ కోడ్ అనే ఒక ఏఐ టూల్ ఉందన్నమాట. ఇది ఓల్డ్ సిస్టమ్స్ని ఈజీగా రీప్లేస్మెంట్ చేస్తుందని చెప్పారు. మెయిన్గా కోబల్ లాంగ్వేజ్ని ఈజీగా మోడర్నైజ్ చేయగలదని చెప్పారు. కోబల్ అంటే ఏంటంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. 1950 నుంచి దీన్ని యూజ్ చేస్తున్నారన్నమాట. బ్యాంకింగ్ సర్వీసెస్లో, ఫైనాన్స్, ఎయిర్లైన్స్, గవర్నమెంట్ సిస్టమ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. యూఎస్లో 95% ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అని ఈ కోబల్ మీదే రన్ అవుతాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కోబల్ సిస్టమ్స్ కూడా మోడర్నైజ్ చేయగలదు అని ఎప్పుడైతే యాంథ్రోపిక్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారో, ఈ కోబల్ సిస్టమ్స్ని ఎక్కువగా ఐబిఎంకి మేజర్ బిజినెస్ ఈ కోబలే. ఇప్పుడు ఏ టూల్స్ ఆటోమేషన్తో ఫాస్ట్గా అనాలిసిస్ అండ్ కన్వర్షన్ చేయగలదని ఎప్పుడైతే స్టేట్మెంట్స్ వచ్చాయో, ఆబ్వియస్లీ ఐబిఎం సర్వీసెస్కి డిమాండ్ తగ్గుతుంది కాబట్టి మనకి బిగ్ డౌన్ సైడ్ మూమెంటం అయితే చూసామన్నమాట. అండ్ అలానే ఈ రీసెర్చ్ రిపోర్ట్ ఇప్పుడు ఏఐ, యాంథ్రోపిక్ వాళ్ళు ఇలా అనౌన్స్మెంట్స్ చేయడం వల్ల ఐటీ స్టాక్స్లో బిగ్ వేలో డౌన్ సైడ్ మూమెంటం మనం చూసాం. ఇది వన్ ఆఫ్ ద సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, జెఫ్రీస్ వాళ్ళు ఐటీ షేర్స్ రిలేటెడ్గా, ఐటీ స్టాక్స్ రిలేటెడ్గా డౌన్ గ్రేడ్ చేశారు. ఓకే, టార్గెట్ ప్రైజెస్ కట్ చేశారు. సో 3 మేజర్ రీజన్స్. ఒకటి లైక్ వీళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేయడం, ఇంకొకటి యాంథ్రోపిక్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం, జఫ్రీస్ వాళ్ళు ఐటీ సెక్టర్ రిలేటెడ్గా డౌన్ సైడ్ ఇవ్వడం. దీనివల్ల యుఎస్ మార్కెట్ డ్యామేజ్ అయింది. అలానే మన మార్కెట్ రిలేటెడ్గా ఏడిఆర్స్లో బిగ్ వేలో డౌన్ సైడ్ మూమెంటం అయితే కనిపించింది. ఇంకా రీజన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ట్రంప్ అండ్ ఇరాన్ రిలేటెడ్గా లైక్ ట్రేడ్ టెన్షన్స్ అయితే ఎలా డెవలప్ అవుతూనే ఉన్నాయి. గురువారం న్యూక్లియర్ టాక్స్ రిలేటెడ్గా డిస్కషన్ ఉంటుందని చెప్పారు. ఈలోపే లైక్ ఇద్దరి మధ్య బిగ్ వేలో ట్రేడ్ టెన్షన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. లైక్ వాళ్ళు ఒకటి అనడం, ఇతను ఒకటి అనడం. సో ఇది ముందు నుంచి జరుగుతుంది. దీనివల్ల మనకి గోల్డెన్ సెలవులలో లిటిల్ బిట్ కొంచెం అప్ సైడ్ మూమెంటం అయితే వచ్చింది నిన్న నైట్. అండ్ తర్వాత ట్రంప్ వార్న్ చేశారనమాట. ఇప్పుడు ఎవరైతే ఈ ట్రేడ్ రిలేటెడ్గా ఎవరైనా గేమ్స్ ఆడితే మాత్రం వాళ్ళ మీద ఇంకా హై టారిఫ్ వేస్తానని చెప్పి
వార్న్ చేశారు. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అయి ఉండొచ్చు మార్కెట్ రిలేటెడ్గా. అండ్ ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల మనకి డౌ జోన్స్లో ఆల్మోస్ట్ 821 పాయింట్స్ ఫాల్ కనిపించింది. ఎస్ఎన్పి 500 1%, నాస్డాక్ 1.13% ఫాల్ వచ్చింది. యూరోపియన్ మార్కెట్స్ డాక్స్ 1% ఫాల్ అయింది. ఎఫ్టీఎస్ అండ్ యూరో స్టాక్స్ ఫ్లాట్ విత్ నెగిటివ్. అండ్ కొన్ని ఏషియన్ మార్కెట్స్ ఫ్లాట్ విత్ పాజిటివ్లో ఉన్నాయి, కొన్ని పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. మన మార్కెట్ రిలేటెడ్గా గిఫ్ట్ నిఫ్టీ మనం చూసుకుంటే, ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ మనం చెక్ చేసుకుంటే మనకి అరౌండ్ ఒక 80 to 90 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపిస్తుంది. ఓకే, సెషన్ 2 నుంచి కంపేర్ చేసుకోవాలి. ఎస్టర్డే సెషన్ 2 ఇక్కడ క్లోజ్ అయింది మనకి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 120 పాయింట్స్ వరకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపిస్తుంది. 130 పాయింట్స్ వరకు మనకి గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపిస్తుంది. అండ్ మన మార్కెట్స్ రిలేటెడ్గా డిస్కస్ చేసుకుంటే నిన్న ఎఫ్ఐఏ కంప్లీట్గా బై సైడ్ ఉన్నారు. ఎఫ్ఐఏ మార్కెట్లో 3,483 క్రోర్ మార్కెట్లో బై చేశారు. డిఏ లిటిల్ బిట్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. అరౌండ్ 1,292 క్రోర్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. మరి ఈరోజు నిఫ్టీ ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకోవాలి? ఎక్స్పైరీ కదా, నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు మనకి ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకోవాలి? ఇక్కడ ఆల్రెడీ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మీకు ప్రాపర్గా స్వింగ్స్ కనెక్ట్ చేసుకుంటే ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనం స్వింగ్స్ కనెక్ట్ చేసుకుంటే ఇది సపోర్ట్ కింద తీసుకోవచ్చు, అనదర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ అనదర్ రెసిస్టెన్స్. మీకు మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపిస్తుంది. బట్ 9:15 అయ్యే టైంకి మరి ఇది ఎంతవరకు చేంజ్ అవుతుందో తెలియదు. ఒకవేళ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే మోర్ దెన్ 100% ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అవ్వచ్చు. ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయితే మీకు ఈ లెవెల్ అనేది మీకు రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఈ జోన్ అనేది మీకు. సో ఎనీథింగ్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మీకు నెక్స్ట్ ఈ జోన్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే ఈ జోన్లో మార్కెట్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఒకవేళ హ్యూజ్ గ్యాప్ డౌన్ అనుకోండి, మినిమం ఒక 1 అవర్ అన్న వెయిట్ చేయండి. మార్కెట్కి ఒక 1 అవర్ అన్న టైం ఇవ్వండి. 1 అవర్ తర్వాత మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ ఎటువైపు స్ట్రాంగ్గా ఉంది అనే దాన్ని బట్టి తర్వాత మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కన్సోలిడేషన్లోకి వెళ్ళిపోతే కొన్నిసార్లు గ్యాప్ డౌన్ అనేది రికవర్ అయిపోతుంది. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బట్ ఇది మీకు నిన్నంతా ట్రేడ్ అయిన జోన్, ఇది నిన్నంతా మనకి ఈ జోన్లో ఉంది కాబట్టి ఈ జోన్ డౌన్ సైడ్ ఓపెన్ అయినప్పుడు ఈ నో ట్రేడింగ్ జోన్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ లెవెల్ చూసుకోండి, ఈ జోన్ మొత్తం రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు మార్కెట్ అనేది ఒక బిగ్ జోన్లో ఉంది. 1 అవర్ టైం ఫ్రేమ్ ఇది. ఇక్కడ మీరు చూడండి, వెరీ బిగ్ వైడ్ జోన్ ఇది. ఎనీథింగ్ ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా ఎక్కడైనా రెసిస్టెన్స్ తీసుకోవచ్చు, ఎక్కడైనా సపోర్ట్ తీసుకోవచ్చు. మీకు ప్రాపర్గా ఈ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయ్యే వరకు హ్యూజ్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అంటే అన్లెస్ మనకి ఈ వైడ్ రేంజ్లోనే మార్కెట్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ సపోర్ట్ కింద ఓపెన్ అయినా మీకు అనదర్ జోన్ ఉంది కింద మార్కెట్ సపోర్ట్ చేయడానికి. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బీట్ చేసినా సరే మీకు ఇక్కడ ఒక జోన్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే ప్రీవియస్ జోన్ కూడా ఇక్కడ కూడా ఉంది. నిఫ్టీ అయితే మాత్రం ఇలా మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మార్కెట్ని చేంజ్ చేయడానికి ట్రై చేయొద్దు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయిన తర్వాత. ఇంట్రాడే ప్రకారం చూసుకోవాలనుకుంటే 5 minutes టైం ఫ్రేమ్లో ఒకసారి ఆర్ఎస్ఐ క్రాస్ చెక్ చేసుకోండి. ఆర్ఎస్ఐ మీకు బిలో 30 ఉంటే మాత్రం డౌన్ సైడ్ ఎంట్రీ పాయింట్స్ ప్లాన్ చేయడానికి ట్రై చేయొద్దు. మళ్ళీ ఆర్ఎస్ఐ కూల్ ఆఫ్ అయిన తర్వాతే మీరు ఎటువైపు అయినా ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి, ప్రైస్ యాక్షన్ ప్రకారం అయినా సరే. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం లైక్ తక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐటీ సెక్టర్ బిగ్ ఇంపాక్ట్ చేస్తుంది అనుకుంటున్నా. కాకపోతే ఐడిఆర్స్లో మనకి ఏడిఆర్స్లో ఈ హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసి బ్యాంక్ కూడా మోర్ దెన్ 1% ఫాల్ అయ్యాయి. బట్ ఈ బ్యాంక్ నిఫ్టీ ఎలా రియాక్ట్ అవుతుందో మనం చెప్పలేం. ఒకవేళ ఫ్లాట్ విత్ పాజిటివ్గా ఓపెన్ అయితే మీకు ఇది బిగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది ఈ జోన్ మొత్తం. లేదు మార్కెట్స్ ఫ్లాట్లో ఓపెన్ అయ్యాయి అనుకుంటే మాత్రం ఇదంతా జోన్ కాబట్టి మనకి ఈ లెవెల్లోనే మార్కెట్స్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనీథింగ్ మీకు మార్కెట్ ఒకవేళ ఫ్లాట్తో ఓపెన్ అయిన తర్వాత ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయితే మీకు సైకలాజికల్ లెవెల్ 61,500 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్. లేదు మార్కెట్ ఫాల్ అవుతుంది అనుకుంటే ఇది సపోర్ట్, మేజర్ సపోర్ట్. ఇది బ్రేక్ డౌన్ అయితే ఇది మొత్తం జోన్, మీకు ఎక్కడైనా సపోర్ట్ తీసుకోవచ్చు మార్కెట్. సో జోన్స్లో ఉంది కాబట్టి అగ్రెసివ్గా వెళ్ళొద్దు. ప్రాపర్ ఎంట్రీస్ వచ్చేదాకా వెయిట్ చేసి దాన్ని బట్టి తీసుకోండి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు జస్ట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ ఎలా తీసుకున్నాం అనేది 1 అవర్ టైం ఫ్రేమ్లో మేజర్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేశాను. అండ్ అలానే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మనకి ఇక్కడ ఒక జోన్ ఫామ్ అయింది. ఈ జోన్ సపోర్ట్స్ కింద తీసుకున్నా అండ్ ఇది బిగ్ జోన్. సో ఈ లెవెల్స్ చూసుకొని దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అండ్ సెన్సెక్స్ రిలేటెడ్గా మనం డిస్కస్ చేసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు లైక్ ఇది కూడా కంప్లీట్ మనకి జోన్లోనే ఉంది. ఎనీథింగ్ మనకి మేజర్ సపోర్ట్ నియర్ బై సపోర్ట్ ఏదైనా ఉందంటే ఇంట్రాడే ప్రకారం మనం ఇది సపోర్ట్ కింద తీసుకోవచ్చు. దీని డౌన్ సైడ్ ఓపెన్ అయిందంటే ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. అండ్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి జోన్లోనే ఉందని చెప్పి. ఎందుకంటే జోన్ అని ఎందుకు ఇన్నిసార్లు అంటున్నా అంటే మార్కెట్ మీకు రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు ఇలా కన్సాలిడేట్ అవుతున్నప్పుడు జోన్స్లో ఉన్నప్పుడు
మీకు ఎక్కడన్నా సపోర్ట్ తీసుకోవచ్చు, ఎక్కడన్నా రెసిస్టెన్స్ తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఇది బ్రేక్ అయితే ఎక్కడ దాకా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయలేం. సో సెన్సెక్స్ కూడా మనకి కంప్లీట్గా జోన్లోనే ఉంది. ఓకే. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్న రీజన్స్ వల్ల అండ్ ట్రేడ్ టెన్షన్స్ వల్ల బిట్కాయిన్లో బిగ్ డ్రాప్ అయితే మనం చూసాము. నిన్న అరౌండ్ 5% దాకా డ్రాప్ అయితే కనిపించింది. బిట్కాయిన్ రిలేటెడ్గా ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ మనం కొన్ని లెవెల్స్ అయితే డ్రా చేసుకున్నాం 1 అవర్ టైం ఫ్రేమ్లో. బిట్కాయిన్ అండ్ గోల్డ్ ఇంకా యుఎస్ స్టాక్స్, మెయిన్ స్టాక్స్ రిలేటెడ్గా మీరు ట్రేడ్ చేయాలనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ ద్వారా మీరు ట్రేడ్ చేయొచ్చు విత్ లెవరేజ్. మీకు కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ హై క్యాపిటల్ పెట్టుకోవద్దు, ఎందుకంటే మీకు లెవరేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ క్యాపిటల్తో వెళ్తే బెస్ట్. అండ్ స్టాక్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడండి, కొన్ని స్టాక్స్ టార్గెట్స్ అయితే ఇచ్చారు. లైక్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, అశోక్ లీలాండ్, లుపిన్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ అలానే ఇంకొన్ని స్టాక్స్ కూడా అయితే ఉన్నాయి. ఈ పర్టికులర్ స్టాక్స్లో మీకు కొన్ని అప్గ్రేడ్ చేశారు, బై రేటింగ్స్ ఇస్తూ కొన్ని హోల్డ్ చేశారు. ఇవి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ న్యూస్ ప్రకారం మనం మాట్లాడుకుంటే లైక్ ఐటీ స్టాక్స్ ఎలానో ఫోకస్ చేయాలి మీరు, మనకి న్యూస్ ఉంది కాబట్టి. అండ్ అదర్ దెన్ భారతీ ఎయిర్టెల్ వాళ్ళు 20,000 crore దాకా ఇన్వెస్ట్ చేయనున్నారంట ఎయిర్టెల్ మనీ లిమిటెడ్లో. లైక్ ఎన్బిఎఫ్సి కదా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో 20,000 crore దాకా ఇన్వెస్ట్ చేయనున్నారంట. సో ఇది భారతీ ఎయిర్టెల్కి ఎలా ఇంపాక్ట్ చేస్తుంది ఈరోజు చూడాలి. అండ్ అలానే 70% స్టేక్ వాళ్ళదే ఉంది. ఓకే. బీపీసీఎల్ వాళ్ళకి ఒక ట్యాక్స్ డిమాండ్ ఆర్డర్ అయితే వచ్చిందంట 16.65 crore రిలేటెడ్గా. వీళ్ళు దీన్ని అపీల్ చేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళు దీనికి కేసు ఫైల్ చేసి అపీల్ చేద్దాం అనుకుంటున్నారంట. లైక్ అలానే లుపిన్ రిలేటెడ్గా వీళ్ళకి యూరోపియన్ కమిషన్ దగ్గర నుంచి బైసిమిలర్ డ్రగ్ రిలేటెడ్గా ఒక అప్రూవల్ అయితే వచ్చింది. ట్రయల్స్ అయితే అవుతాయంట, పాజిటివ్ ఫర్ దిస్ కంపెనీ. సో ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చూడాలి. అలానే ఎన్బిసిసి వాళ్ళకి ఒక ఆర్డర్ అయితే వచ్చింది 76.27 crore. వ్యారీ ఎనర్జీస్ వాళ్ళకి కూడా అరౌండ్ 500 మెగావాట్స్ సోలార్ మాడ్యూల్స్ రిలేటెడ్గా ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఇలా మీకు కొన్ని స్టాక్స్ అయితే ఉన్నాయి, ఈ స్టాక్స్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. స్టాక్స్ రిలేటెడ్గా ఏమన్నా అప్డేట్స్ మిస్ అయినా మీకు ఈవినింగ్ ఉపేంద్ర గారు పోస్ట్ మార్కెట్లో కవర్ చేస్తారు. ఓకే. ఇది మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ఇన్ఫో. అండ్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పటిదాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.